నేను నాకు ఆఫీస్ ఉంది. పోవాలి. నేను వర్క్ చేసుకోవాలి. ఏదైనా ఆఫీస్ కాడికి పోండి. ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఆ? ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాదు నాది నా పని నేను నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్‌ది. నేను పోవాలండి. ఇంట్లో ఆ కార్యక్రమం ఉంటది మధ్యాహ్నం కాదు. ఇప్పుడెందుకు హడావిడి చేస్తున్నారు? ఆ? ఈ 2 పాసిబిలిటీస్ అండి. పైనుంచి వచ్చినాయి గాని. ఇప్పుడు నేనేమంటున్నా ఏంటంటే మీకు పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు. నాకేమో పై వాళ్ళు లేదు. లేరు. మీ ఫ్లెక్సిబిలిటీగా హ్మ్. మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటుగా అంటే ఓకే. అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే. నేను ఇక్కడే ఉంటాను. ఓకే. నేనేమంటున్నా మీది కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి. ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది. నేనేమంటున్నా మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అని అంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధపడతా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు. నేను పోవాలనుకుంటే నేనే వస్తా. నేను పబ్లిక్ ను కలిసేది ఉంటది. మీరెట్లా చెప్తారు అది? వీళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు కదా. మిమ్మల్ని సిచ్యువేషన్ బాగాలేదు. చూసి కూడా ప్రొవోక్ అవుతారు కదా. నేను ఎమోషన్ అవుతారు. ప్రొవోక్ చేసే మనిషిని కాదు. నేనేమంటున్నా నేను ఇప్పుడు ఆఫీస్‌కు పోవాలి. నా ఆఫీస్‌కు పోవడానికి ఇతను ఆఫీస్‌కి పోవద్దని ఏదైనా అధికారి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిందా? ప్రివెంటివ్ కస్టడీ అనా ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచించి నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది సిఏ గారు. నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళందరం బాధలో ఉన్నాము. ఖచ్చితంగా బాధలో ఖచ్చితంగా ఉన్నారు. అట్లేం లేదట. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము. వాళ్ళది మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ ఏం లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా కూర్చుంటాను. అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగి నేను ఏమంటున్నా, నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు. కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేట్ బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇదే నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కాడికి ఇవ్వండి, ఆడ వెయ్యి మందిని పెట్టి ఎవడొద్దంటాడు?